జాతర మీ అందరికీ తెలుసు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనకి జాగ్రత్త మొత్తం కూడా సంబరాన్ని తీసుకెళ్తూ ఈరోజు ఉదయం మళ్ళీ నర్సాబాజు గారి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. అయితే రేపు పండగ అత్యంత వైభవంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా లోకాలమ్మ గుడిని ఓపెన్ చేసి ఎంతో వైభవంగా ఎంతోమంది రాష్ట్రంలోని ఈరోజు మనకి లోకాలమ్మ వారు దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది వస్తున్నారు. ఆ విగ్రహం కూడా ఎంతో కళగా ఉంది. శ్రీనివాస్ గారు చైర్మన్ గారు ఎంతో మంది మెంబర్లు ఉన్నారు. అందరూ కూడా టీడీపీ పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజలందరికీ దర్శనం తీపించినట్టుని లోకాలమ్మ కమిటీ కూడా తీసుకెళ్తుంది. ఈరోజు అయ్యన్న పాత్ర గారి ఆధ్వర్యంలో అలాగే చుట్టకల్ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ నెల మరిడం పండుగ కూడా ఉంది. ఆ మరిడం పండుగ కూడా అత్యంత వైభవంగా చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా రోడ్ల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అందుకే ఈ నూకాలమ్మ జాతరలో అత్యంత అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే అమ్మవారి గుడి దగ్గర కొత్త గుడి కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకునే అమ్మవారు ఎంతో కళ్ళగా అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ బియ్యాలు కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సందర్భంగా కోరుతూ ఈ రోజు ప్రోగ్రామ్ కూడా పెట్టాం. అలా మరిడం పండగ కూడా ఎన్నో ప్రోగ్రాంలు పెడతాం. అలాగే రేపు పండగకి అందరూ దర్శనం చేసుకొని ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఇంటికి తీసుకెళ్ళాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి అమ్మవారు ఆశీర్వాదాలు ఈ సందర్భంగా థ్యాంక్ యూ.